ప్రతివారికి దేహ దృష్టి సహజం. ప్రతి వారికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషి దేహ దృష్టి, దేహ గమనిక, ఇంద్రియాల గమనిక, నిద్రకాల మెలకువ, అనుకునేవాడిగా, గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలుసుకునేవాడిగా, శబ్దంతో చెల్లిస్తూ నేనున్నాను, నన్ను నేను ఎరుగుతున్నాను, నన్ను నేను తెలుసుకుంటున్నాను. తెలివిని తెలుసుకోవడానికి ఉన్న తెలివి చాలు, జ్ఞానం తెలుసుకో ఉన్న జ్ఞానం చాలు. సామాన్య జ్ఞానంతో, సామాన్య తెలివితో, సామాన్య ఎరుకతో, సామాన్యంగా ఉన్న సాక్షి చైతన్యంతోనే తాను అవగాహన చేసుకోవడానికి సహజంగా స్వతంత్రంగా నేనే ఉన్నాను స్వయంగా అని తాను తెలుస్తుందిగా. ఆ తెలిసిన లక్ష్యాన్ని అవగాహన చేసుకోకుండా కేవలం దేహ లక్ష్యంతో నా దేహం నా ఇష్టం, నా ప్రకారంగా ఉంది, నా మనసు నా ఇష్టం, నా బుద్ధి నా ఇష్టం, నా నిద్ర నా ఇష్టం, ఏదో టైంలో నా పనులు నా ఇష్టం చేస్తా అని నాది నేను ఆ ప్రకారంగా అందరూ ఉండాలని అనుకోవాలి. ఆ ప్రకారం రాజు శాస్త్రం ప్రకారం ప్రజలు నడవాలంటే నడుస్తారా? రాత్రి అందరూ మేలుకోండి పక్షిరాజ్యం, పగలు పడుకోండి అని శాసనం చేస్తే ఎవరైనా చేస్తారా? చేయరుగా. అంటే ఒక వ్యక్తి తన సహజంగా ఉన్న అవస్థలు సహజంగా అనుభవించాలి. నిద్రించగా, నిద్ర గమనించగా, తెలుసుకుంటా, కళ్ళ గంట కళ్ళని గమనించగా తెలుసుకుంటా, మెలకులో ఉంటాం, మెలకుని గమనించడం, గుర్తించాం. అప్పుడు వచ్చేసిన సుఖం, దుఃఖం, మంచి చెడు, పాపం, జ్ఞానం అన్నీ కూడా తన లక్షణాలే. అంటే ఏదైతే అనుభవిస్తున్నావో, ఏదైతే ఉన్నాయో అవన్నీ నీ లక్షణాలే. ఈ లక్షణాలతో అందరం సహజంగానే ఉన్నాము కాబట్టి ఒకరు ఎక్కువ తక్కువ ప్రసక్తి లేదు. అనుభవంలో ఉన్న దాన్ని, గమనించిన దాన్ని, గుర్తించిన దాన్ని, కష్టమైన, సుఖమైన, లాభమైన, నష్టమైన, పాపమైన, పుణ్యమైన అవన్నీ పరస్పరం చెప్పుతూ కొంత రిలీఫ్ పొందుతాం. ఆ రిలీఫ్ తాత్కాలికమే. మంచిగా బాధగా ఉంటాడు, రోగ బాధ, వృద్ధాప్య బాధ, మరణ బాధ, పిల్లలు సరిగ్గా ఉండరు, అన్నీ బాగుంటాయి. దరిద్ర బాధ, ధనుకుడే ఆకలి నోచుకోవాలి, ఏది పడదు, అన్నీ ఉంటాయి. టెన్షన్, ఈ టెన్షన్ పట్టుగా ఉండటానికి డైవర్షన్ చేస్తారు. ఇక్కడ అవసరం లేదు. టెన్షన్ ఉన్నప్పటికీ లేనప్పటికీ, జాగ్రత్త స్వప్న నిద్రావస్థలు ఉన్నప్పటికీ లేనప్పటికీ, నేను నాదే భావం ఉన్నప్పటికీ లేనప్పటికీ, ఏ విధంగా ఉన్నా కామ్గా, మౌనంగా, ఆ భావాలు వచ్చినా అయిపోయినా మౌనంగా ఉంటే చాలు. మౌనంగా ఎలా ఉంటా? మౌనం అంటే ఏంటి? మాట్లాడకూడదని కాదు అర్థం. మీకు మీరు అలా కామ్గా కామంటే ఇలా ఉండండి, కళ్ళు తెచ్చి గమనిస్తున్నారు. ఆ గమనించేప్పుడు ఆకాశం మాట్లాడుతుందా? మౌనం. దేహం మాట్లాడుతుందా? మౌనం. మరి ఇంద్రియాలు మాట్లాడుతుందా? మౌనం. నిద్రాకాల మెలకులు మాట్లాడుతుందా? మౌనం. అసలు మాట్లాడినవాడు ఎవరు? నేనే. అంటే నేను మౌన లక్ష్యం ఉంది. ఆ మౌనం ఎలా ఉంది? ఆనందంగా ఉంది. మౌనం ఎలా ఉంది? ఆనందంగా ఉంది. ఆనందం ఎలా ఉంది? చిత్తు, సత్తు, సర్మయిచ్చిన ఆనందంతో పరిపూర్ణంగా అనుభవంతో ఉన్నది అని నీకే ఉందిగా. అదే వ్యక్తిగత అభిప్రాయంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వంశాభివృద్ధి కోరుకుంటాడు. అవసరం నాశనం కావాలంటాడు. నేనే నా వంశం, నా రక్తం మా నాన్న రక్తం ఉంటాయి, అందములతో నా పనికి రాదంటాడు. స్వార్థం. ఈ స్వార్థం ఏంటి? చెడుకు తన దేహాన్ని తానే మోసగించుకుని అనాథగా పాపం చేస్తే కొట్టుకుపోతూ జన్మ పాలై లేకపోతే ఈ జీవితంలోనే నరకం అంటే ఏంటి? వాడిని ఎవరు ఆదుకో. ఓ మంచి మనిషి చచ్చిపోతే ఎక్కడ వస్తారు, చెడ్డ మనిషి పేడ వెర్రడింది అంటే అంతే కదా. కాబట్టి మన సమాజంలో అనాథగా ఉన్నామా? అనాథగా. నిద్రలో నీకు నాథుడు ఎవరు? ఒంటరిగా పడుకున్నావు. నేను నిద్రలో అజ్ఞానాన్ని భార్య పిల్లలు పంచుకుంటారా? తల్లిదండ్రులు పంచుకుంటారా? ఎవరు? నీ స్వప్నం అనుభూతిని ఎవరు పంచుకుంటారు? నీవే. నీ మెలకులో సుఖదుఖాలు నీవే. అప్పుడు పంచుకోవటం, ఇవ్వటం, చేయటం అనే ప్రసక్తే మనకి అవసరం. ఎక్కడ? స్వయోగాలు, వ్యవహార జ్ఞానంలో ఉంటాయి. లేకపోతే కష్టంగా నడవలేను, నీ సగం నడుస్తాను. ఆ సహకారం చేసిన వాడికి ఎలా ఉండాలి? నీ శరీరానికి ఆకలి దగ్గర ఎంత ముఖ్యమో, ప్రాణం ఎంత ముఖ్యం, నీ మనసు ఇబ్బంది పెట్టకూడదు. ఆ విధంగా తోటి ఆత్మీయులు అంటే నీ కష్టకోవాలి. అది భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, మానవుడే. కొన్ని కుక్కలే ఎంత ఈజీగా ఉంటాయి, పిల్లులు, ఆవులు. కానీ నీ కష్టకాలతో అవి కూడా పంచుకుని ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయినప్పటికీ కూడా ఆ శరీరాన్ని నాశనం చేయకుండా కాపలా కాస్తాయి. కుక్కలు ఎక్కడ తింటాను కదా, కుక్కే కాపలా కాస్తుంది అవసరం అయితే.
కాబట్టి ఇటువంటి మానవ సమాజంలో అనాథగా ఉన్న తాను నాథుడు ఉన్నాడు. తల్లి తండ్రి గురువు